అందరూ నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం ఈ వీడియోలో క్రిటిసిజంని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుందాం. సో, చాలా మంది కూడా క్రిటిసిజం వల్ల ఇబ్బంది పడతా ఉంటారు. సో, క్రిటిసిజం వచ్చేసరికి ఏంటంటే, ఒకదాన్ని వినాలి, ఒకదాన్ని మ్యూట్ జేయాలి. సో, అంటే దీని అర్థం ఏంటంటే, కొన్ని క్రిటిసిజమ్స్ ఎట్లుంటాయంటే అవి కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళలో వాళ్ళు మీ ఇంప్రూవ్‌మెంట్ కోసం మీరు డెవలప్ అవ్వాలని ఒక మంచి ఒపీనియన్‌తోని, మంచి ఉద్దేశ్యంతోని వాళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తా ఉంటారు. అండ్ ఆ క్రిటిసిజంలో గూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటది. అంటే కంప్లీట్‌లీ మిమ్మల్ని నెగెటివ్ వైపును తోసేయకుండా కొంచెం పాజిటివ్‌నెస్ గూడా క్రిటిసిజంలో ఉంటది. సో, అందుకని ఏంటంటే ఇప్పుడు క్రిటిసిజం రాంగానే మనం గుడ్డిగా ఏదో ఒక దాన్ని ఫాలో అయిపోవద్దు. ఫస్ట్ ఆ పర్సన్ ఏ మోటివ్‌తోని అంటుండే, ఏ ఉద్దేశ్యంతోని అంటుండో మనం డీకోడ్ చేయగలగాలి. సో, ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇన్‌కేస్ మీకు ఆ క్రిటిసిజం వల్ల మీరు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మీలో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం యాక్సెప్ట్ జేయాలి. అండ్ దాని పట్ల మనం ఇంప్రూవ్ జేసుకోవాలి. ఎందుకంటే అట్లాంటి ఇన్‌పుట్స్ ఇచ్చేవాళ్ళు గూడా చాలా తక్కువుంటారు. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. కూడా అన్ని ఆహ్, మనకి ఏమాత్రం గూడా యూజ్ అవ్వవు. ప్లస్ అవి కంప్లీట్‌లీ డిస్కరేజ్ చేసే విధంగా ఉంటాయి. సో, డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏందంటే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని కిందికి దించాలనే ఒకే ఒక మోటివ్‌తోని పనిచేస్తా ఉంటారు. సో, ఇట్లాంటి వాళ్ళు అంటే రిపీటెడ్‌గా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం, వాళ్ళ మాటల వల్ల మీరు కంప్లీట్‌లీ ఇబ్బంది పడిపోతా ఉంటారనమాట. వీళ్ళేంటంటే డిస్ట్రక్టివ్ క్రిటిసిజం కిందకొస్తారు. అండ్ వీళ్ళని కంప్లీట్‌లీ ఇగ్నోర్ చేసేయాలి. సో, మెయిన్ పాయింట్ ఏంటంటే డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే వాళ్ళని పక్కన పడేసేయాలి. అసలు వాళ్ళని ఏం పట్టించుకోవద్దు. అండ్ వాళ్ళ చుట్టూ గూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్‌లీ నెగటివిటీ ఇస్తా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఉన్నంత కాలం మీ పాజిటివిటీ తగ్గుతది. అండ్ మీకు కూడా కొంచెం కష్టమైతదనమాట. సో, అందుకనేంటంటే ఇప్పుడు నెక్స్ట్ టైమ్ క్రిటిసిజం వస్తుంది అంటే ఫస్ట్ అది కన్‌స్ట్రక్టివా లేకపోతే డిస్ట్రక్టివా అని మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ వాళ్ళ మోటివ్స్ అర్థం చేసుకోండి. దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. నమస్తే.